రేపు ఢిల్లీకి బీఆర్ఎస్ నేత కేటీఆర్ వెళ్లనున్నారు. సీబీఐ కస్టడీలో ఉన్న సోదరి కవితను కేటీఆర్ కలవనున్నారు. కస్టడీ సమయంలో రోజు గంట పాటు కుటుంబ సభ్యుల్ని కలిసేందుకు కవితకు వెసులుబాటు కల్పించారు. ప్రస్తుతం సీబీఐ హెడ్ క్వార్టర్లో కవిత విచారణ ఎదుర్కొంటున్నారు. సాయంత్రం 6 నుండి 7 గంటల మధ్య న్యాయవాది కుటుంబ సభ్యుల్ని కలిసేందుకు కోర్టు అవకాశం ఇచ్చింది. ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి ఢిల్లీ నుండి మా ప్రతినిధి గోపి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. గోపి, ఎస్ ఢిల్లీ లిక్కర్ పాలసీ సిబిఐ కేసులో అరెస్ట్ అయి ప్రస్తుతం సిబిఐ కస్టడీలో ఉన్న కవితను రేపు ఆమె సోదరుడు కేటీఆర్ కలవబోతున్నారు. కుటుంబ సభ్యులను కలిసేందుకు కోర్టు వెసులుబాటు కల్పించడం జరిగింది. కవితను గతంలో ఈడీ కస్టడీలో ఉన్నప్పుడు కూడా కేటీఆర్ అలాగే హరీష్ రావు భర్త అనిల్తో పాటుగా తల్లి శోభ అలాగే పిల్లలు ఈ విధంగా అందరూ కూడా కలిశారు. కోర్టుకి ఇచ్చిన జాబితా ప్రకారం రేపు కవిత సోదరుడు కేటీఆర్ ఆమెను కలవబోతున్నట్లుగా తెలుస్తుంది. రేపు ఆయన ఢిల్లీ రాబోతున్నారు. గతంలో కూడా ఈడీ కస్టడీలో ఉన్నప్పుడు ఆవిడికి వెళ్ళి ధైర్యం చెప్పడం జరిగింది. న్యాయపరంగా ఉన్న అన్ని అవకాశాలను పరిశీలిద్దామని చెప్పి ఆవిడికి మనోధైర్యాన్ని ఇవ్వడం జరిగింది. సో రేపు కూడా సిబిఐ కస్టడీలో ఈ కేసు అంతా కూడా తప్పుడు కేసు, ఫ్యాబ్రికేటెడ్ కేసు, ఎటువంటి ఆధారాలు ముఖ్యంగా తాను తప్పు చేసినట్లుగా లేకపోయినప్పటికీ కూడా కావాలని రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగా తను అరెస్ట్ చేశారు. పూర్తిగా తప్పుడు కేసుగా దీన్ని అభివర్ణిస్తున్నారు. నిన్న కోర్టులో ప్రొడ్యూస్ చేసినప్పుడు కూడా ఈ కేసు గురించి మీరు ఏమంటారన్నప్పుడు సిబిఐ చేస్తున్నది తప్పు, ఇదంతా కూడా తప్పుడు కేసు అయినప్పుడు నేను చెప్పడానికి ఏముంటుంది, సిబిఐ వ్యవహరిస్తున్న తీరు సరికాదు అని చెప్పి కవిత వ్యాఖ్యానించడం జరిగింది. సో ఈ విధంగా కవిత మాత్రం ఈ కేసులో అప్రూవర్గా మారుతా అని చెప్పి కానీ మనీ లాండరింగ్ కేసులో లేక సిబిఐ కేసులో కానీ మొదటి నుంచి కూడా తాను ఏ తప్పు చేయలేదని చెప్తున్నారు. కడిగిన ముఖ్యంగా బయటకు వస్తా అని చెప్పడం జరిగింది. సో ఇప్పుడు కూడా న్యాయపరంగా ఉన్న అన్ని అవకాశాలను కూడా పరిశీలిస్తున్నారు. సో రేపు కేటీఆర్ ఢిల్లీ వచ్చిన తర్వాత సిబిఐ కేసులో కూడా ఎటువంటి న్యాయ పోరాటం చేయాలి, ముఖ్యంగా న్యాయవాదులను కలిసే అవకాశం ఉంది. ఇప్పటికే సుప్రీంకోర్టులో అలాగే ట్రయల్ కోర్టులో అభిషేక్ మను సింఘ్వి అలాగే నితీష్ రాణా ఇటు విక్రమ్ చౌదరి లాంటి సీనియర్ న్యాయవాదులు కవిత తరపున వాదనలు వినిపిస్తున్నారు. సో న్యాయపరంగా ఎటువంటి చర్యలు తీసుకోవాలన్న అంశానికి సంబంధించి కూడా కేటీఆర్ కూడా ఇటు వివిధ న్యాయవాదులతో భేటీ అయ్యే అవకాశం కనిపిస్తోంది. రేపు సాయంత్రం 6 నుంచి 7 గంటల మధ్యలో కవిత తరపు న్యాయవాది మోహిత్ రావు అలాగే కేటీఆర్ కవితను సిబిఐ కస్టడీలో కలవబోతున్నారు. రైట్ గోపి.